నమస్తే సార్. నమస్తే అండి. ఎంబీడీ ప్లస్ కార్యక్రమానికి మా ఫిలిప్పీన్స్ అసోసియేషన్ ఆహ్వానించినందుకు, ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చేసామన్నారు. తన చిల్డ్రన్స్ మీద ఎఫెక్ట్ సెల్ ఫోన్ చూపిస్తున్నారు. సో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మీరు చేయాలనే ఆలోచన ఉంది? దీనికి ఏదైనా సహకారం తీసుకుంటున్నారా గవర్నమెంట్ సైడ్ నుంచి? అవునండి, ఇది యాక్చువల్గా 10 ఏళ్ళ బట్టి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాలు కూడా చెప్పాము, కొన్ని శాంపిల్ ఫిల్మ్స్ కూడా చేసే వాళ్ళకి. అది ఏం చేస్తామంటే, ఒక ఫిలింని మేము 8th 9th క్లాసుల్లో ఒక ఎయిడ్స్ గురించి ఒక వ్యాసం ఉంటుంది. అది చెప్పడానికి టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు, ఎలా చెప్పాలో తెలియదు. అప్పుడు మేమేం చేసామంటే, జీవన నైపుణ్యాలని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఆ స్కూల్లో అందరికీ ఇచ్చాం. ఒక స్కూల్ మొత్తానికి టోటల్గా వాళ్ళు మొత్తం రికార్డ్ చేసాం, పిల్లలు ఎలాగ రెస్పాండ్ అవుతారండి. ఇది చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. ఇంకా చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఏఐలో కొన్ని వీడియోస్ చేసాం మా మనవరాలి కోసం, మా అమ్మాయి కూతురు కోసం. అది అన్నం తినకుండా చాక్లెట్స్ అవి తింటా ఉంటే, ఇడ్లీ తింటే బలం వస్తుంది, అన్నం తింటే బెటర్ అని చెప్పి చిన్న చిన్న వీడియోస్ చేశా. అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇప్పుడు అది చూసిన ఒక 10 days తర్వాత అదే ఇడ్లీ తినేస్తాం, చాక్లెట్ పక్కన పెట్టేస్తాం. అంటే సినిమా యొక్క దాని ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుందండి. సో దీన్ని ఇంటికి కాకుండా సమాజానికి కూడా మనం చేయగలిగితే చాలా మంది చేస్తారు. బట్ నేను కూడా చేద్దామని ప్రయత్నం చేస్తున్నా. ఒక బాలచిత్ర అనే ఒక ప్రాజెక్ట్ అని పేరు. సో మీరు చెప్పినట్టే సినిమా మనిషి జీవితంలో 80% అయిపోయింది. ఒకప్పుడు సగంగా ఉండేది, ఇప్పుడు 80% 90% వెళ్ళిపోయింది. అది ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బడ్జెట్ ఓవర్ అవుతుంది, కానీ సబ్జెక్ట్ లేకుండా లేకపోతే ఏదో కారణాల చేత సినిమాస్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ తీలేకపోతున్నాడు. ఒకప్పుడు సినిమాలు మినిమం ప్రొడ్యూసర్ 25 ఫిలిమ్స్ 50 ఫిలిమ్స్ అలా ఉండేవి, ఇప్పుడు లేవు. దీనికి మూల కారణం డైరెక్టర్ అంటారా, ప్రొడ్యూసర్ తప్పంటారా? అంటే నేను ఈ సమాజం చెప్పే స్థాయిలో ఉందని అనుకోవడం లేదు. బట్ అనివే ఒక ప్రేక్షకుడే చెప్పగలను, దర్శకుడే కాదు. నాకేమనిపిస్తుంటే, ప్రేక్షకుల అభివృద్ధి చాలా చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉందండి. ఎందుకంటే మనకి కోవిడ్ తర్వాత మనం అందరికీ నెట్ఫ్లిక్స్కి, తర్వాత మీద ఓటీటీ ప్లాట్ఫామ్కి బాగా అలవాటు పడిపోయాం. అంతర్జాతీయ స్థాయి సినిమాలు చూశాక అలాంటి సినిమాలనే మనం కోరుకుంటున్నాం. అందుకని చాలా మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బలగన్ సినిమాలు వచ్చింది. ఈ బలగన్ సినిమా ఇంటర్నేషనల్ కూడా చేయలేరు, ఎందుకంటే టోటల్గా స్థానికమైన సినిమాలు. సో అలాంటి సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది, చాలామంది చూస్తున్నారు. 100కి దాదాపు 15% హిట్ అవుతున్నాయి కదా, పెద్ద హిట్ అవుతుంది. అది చాలా సంతోషం. అది ఇంకా మనం ప్రేక్షకుల అభిరుచి బట్టి వెళ్ళాల్సింది తప్పితే అది ప్రయత్నం చేస్తే వెళ్ళాల్సిందే. మనం దాని మీద ఒక తీర్పు ఇవ్వడానికి కానీ మార్పు కానీ అవకాశం లేదు. ఈ బాలచిత్ర అనే దానిలో మీరు అంటే బాలల్ని నటులుగా తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే జనరల్గా రెగ్యులర్ ఆర్టిస్టులు ఉంటారా, ఎట్లా కదండి? రెగ్యులర్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే, బాలచిత్ర కాన్సెప్ట్ ఏంటంటే, మనం వాళ్ళు నీటి బోధ చేసామనుకోండి, వాళ్ళు చూడరు, పనికొస్తారు. వాళ్ళు వినోదంగానే, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానంద గారు, ఇంకా పెద్దవాళ్ళ వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఒక రోజన్నా మాట్లాడి అట్లాగా పిల్లలు కూడా కలిపి చేద్దామని ప్లాన్. అలాగే సబ్జెక్ట్స్ కూడా పిల్లలతోనే తీసుకుందామని, అంటే వాళ్ళు దాన్ని మనం రిఫైన్ చేస్తాం. నేను కూడా జీవన చర్యలు చేసింది లిటిల్ డైరెక్టర్స్ అనే ఒక విభాగం. లిటిల్ డైరెక్టర్స్ అంటే ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఒక విభాగం దాన్ని చేశాను. అంత పిల్లల డైరెక్టర్లు అనమాట. సో వాళ్ళ కోసం వాళ్ళ సినిమా తీయడం అనేది ఒక కాన్సెప్ట్ అండి. దాన్ని చేద్దామని అనుకుంటున్నాను. అంటే చాలామంది సహకరిస్తారు, మిత్రులంతా ఉన్నారు, పెద్దవాళ్ళు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. బట్ చేద్దామని ఒక ప్రయత్నం. మంచి ప్రయత్నం వచ్చి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.